హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఈరోజు మీకు చూడాలండి హ్యాండ్స్ కటింగ్ చేసే విధానం మీకు ఈజీగా అర్థంలో నేనైతే మా చంక ముడత రాకుండా ఎలా కట్ చేయాలనేది మీకు ఈజీగా అర్థంలో నేను చూపించానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసుకుంటాం కదా. ముందుగా మనం అయితే ఆ తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ముందుగా మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తానండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ కాకుండా హ్యాండ్స్ కటింగ్ చేసే విధానం ఇప్పుడు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ యొక్క కాటన్ క్లాత్ కాబట్టి దీన్ని మనం వాష్ చేసి ఐరన్ చేసుకున్నట్టయితే ముడతలు రాకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు నేనైతే వాష్ చేసి ఐరన్ చేసుకున్నా. ఇప్పుడు ఇలా 2 ఫోల్డ్స్ ఇలా చేసుకుందామండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు అనేది మీరు పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు చంకల ముడత రాకుండా ఏ విధంగా మీకు కటింగ్ అనేది నేను చూపిస్తాను. మీకు చాలా ఈజీగా మీకు అర్థం నేను చూపిస్తానండి. ఇట్లా మనం ఫోల్డ్ చేసుకున్నాం చూడండి. చేసుకున్న తర్వాత మనం ఒక మార్క్ చేసుకోవాలండి. మనం చూడండి, కిందికి ముందుగా ఒక ఇలా ఖర్చుకి 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా ఇలా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చేయి పొడుగు ఎంత అన్నది ఇప్పుడు నేనైతే 9 ఇంచులు చేయి పొడుగు అయితే పెడుతుందండి. చూడండి, 9 ఇంచులు అంటే ఇప్పుడు మనం ఖర్చు వదులుకున్నాం కదా. ఆ వదులుకున్న కాడి నుంచి 9 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ కుట్టడానికి కూడా ఒక ఖర్చు అనేది ఉండాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి ఆర్మోల్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలనేది చంక ముడత రాకుండా ఉండాలంటే నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, 3.5 3.35 ఇలా తీసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక 9 ఇంచులే ఉన్న చేయి పొడుగు కాబట్టి పావు తక్కువ 4 ఇంచులు తీసుకున్నట్టయితే ఈ యొక్క ఆర్మోల్ అనేది చంక డౌన్ అనేది మీకు ముడత అనేది రాకుండా బ్యాక్ సైడ్ చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మన అన్నీ కూడా మనకు కనిపిస్తే డ్రా అనేది చేసుకున్నప్పుడు ఈజీగా కనిపిస్తుంది. మనకి ఎంత మార్క్ చేసుకునేది అనేది మీకు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి, ఇలా డ్రా చేసుకున్నప్పుడు మీకు ఏ ప్లేస్ అనేది ఎంత అనేది మీకు ఇక్కడ నుంచి 9 ఇంచులో ఉంటుంది. 1/2 ఇంచు మనం ఖర్చుకోవడానికి. ఇప్పుడు మనం మీకు ఇప్పుడు కింద చేయి లూజ్ అనేది ఎంత ఉండాలనేది ఒకసారి చూసుకోవాలండి. చూసినట్టయితే ఈ యొక్క బ్లౌజ్కి 10 ఇంచులు చేయి లూజు అంటే డబుల్ ఫోల్డ్ మీద 5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా ఒక మార్క్ చేసుకోండి. చూడండి, ఈజీగా కుట్టేటప్పుడు ఈజీగా అర్థమైంది. 10 ఇంచులు అంటే మీకు చాలా ఈజీగా ఇక్కడ కింద 5 ఇంచుల మీద మార్క్ చేసుకొని కుట్టేటప్పుడు కుట్టుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్మోల్ మన ఇక్కడ హై లూజ్ కాడనే మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఇక్కడ దీన్ని బట్టే మీకు చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఒకేసారి బ్లౌజింగ్ ముడత అనేది రాకుండా ఉంటుందండి. చూడండి, 12.5 కాడ ఒక మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ నుంచి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితేనే మీకు ఈజీగా కనిపిస్తుంది. మీకు ఎంత మనం మార్క్ చేసుకున్నాం అనేది మీకు కనిపిస్తుంది. ఈ విధంగా మనం 1.5-2 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలండి. అదనంగా ఇలా డ్రా చేసుకోవాలా. చూడండి, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఆర్మోల్ సంఖ్య డౌన్ అనేది తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మీరు ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈజీగా మీకు చేయితోని ఈ విధంగా మీరు ఎంత చక్కగా కూడా చాలా నీట్గా ఇలా ఇక్కడ కలిపేసుకోవాలండి. ఇప్పుడు ముడత అనేది మీకు పర్ఫెక్ట్గా రాదండి. ఈ విధంగా మీకు ఇంకా మీరు మార్క్ చేసి కట్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ చిన్నగా ఒక టక్స్ పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ కింద కూడా చిన్న టక్స్ పెట్టుకోవాలండి. తర్వాత పైన కూడా ఒక టక్స్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంకలో తీసుకోవాలి కదండి. ఆ చంకలో ఏ విధంగా తీయాలనేది కూడా మీకు నేను చూపిస్తానండి. ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మీకు చంకలోతు అనేది తీసుకోవాలండి. చూడండి, ఇలాగ 1/2 ఇంచు కాడ ఒక ఇలా చిన్నగా గుర్తు పెట్టుకొని ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి, ఎకంతా మనకు డౌన్ చేయాలా 1.5 కాడ నుంచి ఇలా తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 మనం గుర్తుపెట్టుకొని ఈ విధంగా చంక డౌన్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా ముడత అనేది రాదండి. ఈ విధంగా తీయాలండి. ఆ ఫ్రంట్కి కూడా మనకు అర్థం కావడం కోసం చిన్న ఇలా ఒక టక్స్ పెట్టుకున్నట్టయితే మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా అనేది ఉంటుందండి. చూడండి, ఏ మాత్రం కూడా ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.